Français, je parle français. Je pense que vous êtes prêts. Are you understanding what I am speaking? Are you understanding what I am speaking? అర్థమవుతుందా నేను మాట్లాడింది? లేదు కదా, నేను ఫ్రెంచ్ మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ఒక ఫ్రెంచ్ ప్రొఫెసర్ని. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సుబ్రహ్మణ్యం సార్ చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడతాను ఉండు అనమాట. ఆయన మాట్లాడిన తర్వాత ఇంకేం మాట్లాడినా వేస్ట్ అయ్యి, ఎందుకంటే మొత్తం ఖాళీ అయిపోతుంది. సో దాని గురించి నేను ఏమనుకున్నానంటే తెలుగులో అయితే ఏం లేదు కదా, కనీసం ఫ్రెంచ్ మాట్లాడితే మీకు ఏమైనా అర్థమవుతుందని. సో ఐ వాజ్ స్పీకింగ్ ఫ్రెంచ్. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్గా నేను మన ఐహెచ్ఆర్సీ గురించి ఒక చిన్న స్టోరీ టైప్ చెప్తాను. అంటే ఇంత కన్ఫ్యూజన్ ఉండే, హ్యూమన్ రైట్స్ కమిషన్, హ్యూమన్ రైట్ కేర్ అని కొంచెం చిన్న క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఒకసారి ఒక కొత్త డాక్టర్కి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి ఆ రోజు వాళ్ళ ప్రొఫెసర్ చెప్తారు, నువ్వు ఈరోజు ఆపరేషన్ చేసి అని. మొత్తం అంతా పర్ఫెక్ట్గా నేర్పుతారనమాట. ఎక్కడ స్టిచ్చింగ్ చేయాలి, ఎక్కడ కటింగ్ చేయాలి, ప్లస్ ఎక్కడ బ్లడ్ ఎలా కాపాలి అన్నీ కూడా. అయితే యంగ్ డాక్టర్ ఏం చేస్తాడంటే హ్యాపీగా బయటకు వస్తాడు. బయటకు వచ్చి చెప్తాడు, సార్ ఆపరేషన్ వాజ్ సక్సెస్ఫుల్ బట్ ద పేషెంట్ డైడ్. అంటే అర్థం ఏంటి? ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ పేషెంట్ చచ్చిపోయాడు. అంటే అంత పర్ఫెక్ట్గా చేశాడు, కాకపోతే పేషెంట్ లేడు. సో డూ యూ కాల్ ఇట్ ఏ సక్సెస్? మనం సక్సెస్ అంటామా, దీన్ని ఫెయిలియర్ అంటామా? ఫెయిలియర్ అంటాం. కాకపోతే అకార్డింగ్ టు దట్ స్టూడెంట్ ఇట్ ఈస్ సక్సెస్. అలాగే ఇప్పుడు ఎన్ని కమిషన్స్ ఉన్నా మన దగ్గర ఏంటంటే మనం సక్సెస్ఫుల్. ఐహెచ్ఆర్సీ అన్నది ఏంటంటే ఎప్పుడు కూడా సక్సెస్ అంటే విల్ లుక్ ఫర్ ద పేషెంట్ లివింగ్. మనకేంటంటే పేషెంట్ బతుకు ఉండాలి అన్నది ఇంపార్టెంట్ అనమాట. అయితే దాని గురించే నేను అదే చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ అబౌట్ ద పేషెంట్ రైట్, ప్రసాద్ గారి గురించి చెప్తాను. ఆయన నాకు కాల్ చేసి సార్ మీరు రాగలుగుతారా అంటే, యాక్చువల్గా చెప్పాలంటే నా షెడ్యూల్ చాలా బిజీ ఉండే. సో ఐ టోల్డ్ సార్ నేను రాలేనంటే, సార్ అన్నారు సార్ చూడండి సార్ అంటే, దెన్ ఎందుకంటే బికాస్ అవర్ రిలేషన్షిప్ ఈజ్ సచ్ దాట్ నా వేరే పనులు యాక్చువల్గా ఈరోజు నేను ఇల్లందులో ఉండాలి. బట్ ఏంటంటే ఇంకా లేదు, ఆయన చెప్పారు, నేను వచ్చాను. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఈ సేవ అన్నది ఒక వ్యసనంలో తయారైపోయింది అనమాట. జనరల్గా కొందరు సిగరెట్ తాగుతారు, కొందరేమో డ్రింక్స్ తాగుతారు, అట్లాగే. సో ఆయనకి ఇది వ్యసనంలాగా అయిపోయింది. ప్లస్ ఇది ఏంటంటే ఆయన డ్రగ్స్లా తీసుకుంటున్నారు. అంటే డ్రింకింగ్, స్మోకింగ్ అన్నీ వదిలేయచ్చు, కాకపోతే డ్రగ్స్ అనేవి వదలలేరు అనమాట. ఇంకో బాధ ఏంటంటే ఆయన అలవాటే కాకుండా మాకు కూడా కొంచెం ఇంజెక్షన్స్ చేస్తున్నారు. అలాగే మీ అందరికీ కూడా ఇంజెక్షన్లు ఇస్తున్నారు. దాని గురించి ఈరోజు ఉన్నాం. నేను అదే చెప్పాను సార్తో. ఈవెన్ అంకుల్ జనరల్గా ఢిల్లీలో ఉంటారు, సుబ్రహ్మణ్య గారు. కాకపోతే నేను అన్నా, అంకుల్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్. ఏంటంటే ఇంతకుముందు మీటింగ్స్ వచ్చినప్పుడు కూడా వీ టుక్ వెరీ స్మాల్ టైం. వస్తాం, మీటింగ్ అవుతాం, అగైన్ బై ఫ్లైట్ వెనక్కి వెళ్ళిపోతాం. ఈసారి చెప్పలేదు అంకుల్, ఫ్రీగా వెళ్ళి ఆయన చెప్పినట్టు మనం ఫాలో అవుతాం. సో ఆయనకి ప్రోగ్రామ్స్ కూడా చెప్పారు. దెన్ వీ సెట్. సో యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు టేక్ టైం, ఎందుకంటే మీకు ఆకలిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా ఆకలిస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ టు టెల్ ప్రసాద్ గారు ఏంటంటే ఇట్స్ అ వెరీ గుడ్ జాబ్ ఈజ్ డూయింగ్. అండ్ మనందరికీ ఆల్రెడీ ఇంజెక్షన్స్ ఇచ్చేసారు, కొంచెం డోసు, ఎక్కువ డోసు. అలాగే లెట్ us see that all of us work together and become very successful. Thank you very much.